కరీంనగర్ జిల్లాలో ధాన్యం కొనుగోలు నత్తనడకన సాగుతున్నాయి. ఓవైపు వర్షాలు, మరోవైపు ధాన్యం కొనుగోలులో ఆలస్యంతో రైతాంగం భయాందోళనకు గురవుతోంది. ఆరుగాలం పడ్డ కష్టం అంతా వర్షం పాలవుతోందని రైతాంగం ఆవేదన చెందుతోంది. కొనుగోలు కేంద్రాల్లో రైతులు నిరీక్షిస్తున్నారు. ధాన్యం కొనుగోలు జరపాలని అధికారులను వేడుకుంటున్నారు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తెచ్చి 20 రోజులు దాటుతున్నా ఇంకా ధాన్యం కొనటం లేదు. కొనుగోలు కేంద్రాల్లో సరైన సదుపాయాలు లేక తెచ్చిన ధాన్యం వర్షానికి తడిసి ముద్దవుతోంది. కొన్ని చోట్ల ధాన్యం మొలకలు రావడంతో రైతాంగం విలపిస్తోంది. కరీంనగర్ జిల్లాలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయి. 3.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. ఇప్పటి వరకు కనీసం 5,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కూడా కొనుగోలు జరపలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అసలు ప్యాడీ సెంటర్లలో కనీసం టార్పాలిన్ కవర్లు కూడా ఇచ్చే దిక్కులేదని రైతులు వాపోతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో వర్షానికి తడిసిన ధాన్యం మొలకెత్తుతున్నాయి. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటికీ చాలా కొనుగోలు కేంద్రాలను ఇంకా రైస్ మిల్లులకు అలౌట్ చేయలేదు. తేమ 17% దాటిన ధాన్యం కొనకపోవటం, వర్షానికి ఆ ధాన్యం తడిసిపోవడంతో మళ్లీ తేమ శాతం వచ్చే వరకు రైతులు ధాన్యాన్ని ఆరబెట్టేందుకు ఇబ్బంది పడుతున్నారు. ఇంకా కొన్ని చోట్ల గన్నీ బ్యాగులు కూడా రాలేదని రైతులు వాపోతున్నారు. తెచ్చి 20 రోజులవుతున్నా కొనుగోళ్లు జరపటం లేదని మానుకొండూరు నియోజకవర్గంలోని రైతులు విలపిస్తున్నారు. ఇక అత్తలేరు రోజు రేపు ఎల్లుండి అంటారు. మొన్న వచ్చి కాంట పెట్టిపోయినట్టే చేసిర్రు, ఎమ్మెల్యే వచ్చిండు అన్నారు, ముగ్గు పోసిర్రు, అన్ని చేసిర్రు. రేపు అన్నారు, వాటికి వారం రేపు అత్తరని మాచర్ వచ్చినాయి. ఎన్నడో మాచర్ వచ్చినాయి. 10 రోజులు మాచర్ వచ్చి దీపావళి అవతల కుప్పలు పోసినాం. మాచర్ వచ్చినాయి, కుప్పలు పోసినాం. మొన్నటి దీపావళి వానకు ఓసారి అలా పోసినాం. ఇప్పుడే సరే మళ్ళీ చేసుకోవాలని డిపాజిట్ 4 బత్తాలు 3 క్వింటాలు 4 క్వింటాలు అన్ని వ్యాపారం చేస్తాను. అట్నింత నట్టం, కోసినంత నట్టం, కాకిలింత నట్టం, కొన్ని కొట్టుకపోయినాయి, కొన్ని పొలం అడ్డంబడి ఉన్నాయి. ఇప్పుడు సారు మొత్తం ఏం లేకుండా మొత్తం వచ్చిందా మీరు? ఇంకా 2 ఎకరాల పొలం అడ్డంబడి, 2 ఎకరాల పొలం అడ్డంబడే ఉన్నది. అది ఆ నీళ్ళలో ఉన్నది. అది ఇది ఉన్నదో గడ్డ కొట్టుకపోయింది రాత్రి ఏమి లేకుండా. కొట్టుకాడికి తీసుకపోతే నాకు మచ్చరత్తలు, నాకు మొలకత్తాలు, నల్లబడ్డ ఇది ఉన్నది అది ఉన్నది వాళ్ళు ఎగబెడతారు. దమ్మ బండి గిట్ట పోతాయి, 4 కింటాలు పోతాయి, 3 కింటాలు పోతాయి అని అంత ఇచ్చేస్తే మొత్తం ఆయనకే. మాకేం లేదు. 6 గాలు చెప్తే మళ్ళీ అడకతీయుడే. 6 గాలు చెప్తే అడకతీయుడు సారు. ఏం చెప్పుకోవాలి? చెప్పుకుంటే బాగా నేను అన్నమే పోలేదు. నేర్పుకుంటే అడ్డాలకి వెళ్ళి తీసుకొచ్చి అన్ని నేర్పుకుంటే అడ్డం పడ్డ డౌన్ అయ్యి ఏం చేయాలి? పెద్ద మనిషి నాకు కొడుకు కన్నాళ్ళు ఉంటాడు. నేను ఒకరిని ముసలి ఇటు నేను చేస్తాను. నాకు ఇంట్లో భూమి లేదు కాబట్టి గవర్నమెంట్ గట్టి చర్య తీసుకొని కౌలు రైతులకు జిరాక్సులు ఇవ్వకుండా కొనుగోలు చేయాలి. అది నా కోరిక. కలెక్టర్ గారిని, ముఖ్యమంత్రి గారిని, ఎమ్మెల్యే గారిని, నాది గ్రామం నల్లగొండ, మండలం తిమ్మాపూరు, నా పేరు నిశాన్ కుమ్రే. కానీ ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి వెంటనే నిశాన్ కుమ్రే అనటాన్ని కరెక్ట్ చేస్తే ప్రభుత్వానికి ధన్యవాదం. వర్షానికి తడిసి నిమ్ముకు వచ్చి 18 వస్తుంది, మళ్ళీ ఎండ పోయాలంటారు. మా పరిస్థితి ఏంది? ఆయన మ్యాచర్ చూసి కుప్ప వేయమన్నాడు. కుప్ప వేసినాక వర్షం కారణంగా నిమ్ముకు వచ్చినాయి. నిమ్మకి వస్తే ఇప్పుడు 18-19 వస్తుంది. 12 వచ్చింది. ఇప్పుడు మళ్ళీ అంతా కుప్ప మళ్ళీ వర్షం వస్తే మళ్ళీ బాధ్యత. ఇప్పటికే మోంతా తుఫానుతో వరి పంట నేలకు ఒరిగింది. సన్న రకం, దొడ్డు రకం ధాన్యం అంతా నేళ్లలోనే మునిగిపోయింది. ఇదే సమయంలో కనీసం కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన ధాన్యమైనా కొంటే బాగుంటుందని రైతులు కోరుతున్నారు. అధికారులు ఇప్పుడు మోంతా తుఫాన్లో పంట నష్టం వివరాలు సేకరిస్తున్నారు. దీంతో కొనుగోలు కేంద్రాలపై దృష్టి పెట్టడం లేదు. ఇంకా కొన్ని చోట్ల ఎమ్మెల్యేలు వచ్చేదాకా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం లేదు. ఎమ్మెల్యేలేమో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచార బాధ్యతల్లో ఉన్నారు. కొన్ని చోట్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు, కానీ కొనుగోలు మాత్రం జరపటం లేదు. ఇలా అనేక రకాల కారణాలతో రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతోంది. ఇప్పటి వరకు కేవలం 25% కొనుగోలు కేంద్రాలు మాత్రమే ప్రారంభమయ్యాయి. వాటిల్లో కొనుగోళ్లు కూడా అంతంత మాత్రంగానే జరుపుతున్నారు. ఇప్పటికైనా కొనుగోళ్లలో వేగం పెంచాలని రైతులు కోరుతున్నారు.